ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించవలేను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలేను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థతపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గమనించండి ప్రియులారా, వ్యాధులు అనేవి అందరికీ వస్తాయి. అవి విశ్వాసులకైనా అవిశ్వాసులకైనా రావచ్చు. పాపము లోకములో ప్రవేశించుటను బట్టి అన్ని వ్యాధులు బాధలు వచ్చి ఉన్నవి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థతపరచును. విశ్వాసము లేకుండా ప్రార్థన చేయుట ప్రయోజనము లేదు. గట్టి విశ్వాసముతోనే మనము ప్రార్థన చేయవలేను. శరీర అస్వస్థత గురించి డాక్టర్ సహాయము పొందుట తప్పు లేదు, కానీ డాక్టర్ చికిత్స మాత్రమే చేయును. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వస్థతపరచువాడు. ఎందుకనగా యెహోవానైన నేనే నిన్ను స్వస్థతపరచువాడనని సెలవిస్తూ ఉన్నాడు. అనగా మన దేవుడు స్వస్థతపరిచే దేవుడు. ఉదాహరణకు గుంటూరు ప్రాంతం వారు ఎక్కువగా తోటకెళ్ళుట మనము గమనించవచ్చు. అక్కడ బాగు చేయుచున్నది ఎవరు అనే ఆలోచన చేస్తే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. స్థలము కాదు ప్రాముఖ్యము, ప్రభువే మనకు ప్రాముఖ్యము. లోకములో వ్యక్తుల సహాయము చేసేవారే గాని స్వస్థతపరిచేది మాత్రము ప్రభువే. చాలామంది వారి సాక్ష్యములలో నాకు తలనొప్పి పోయింది, జ్వరము తగ్గినది, కాలు నొప్పి తగ్గినది అని చెప్పుట మనము గమనించవచ్చు. నిజమే ప్రియులారా, దేవుని గ్రంథములో మనం గమనించినప్పుడు పుట్టు గుడ్డివాడైనటువంటి వాడు ఎక్కడైనా స్వస్థత పొందుచున్నాడా? మనము దేవుని గ్రంథంలో ఆలోచన చేసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక రకములైనటువంటి రోగులను ఆయన స్వస్థతపరిచాడు. గుడ్డివారు చూడగలిగారు, కుంటివారు నడవగలిగారు, కుష్ఠరోగులు బాగుపడినట్లుగా మనము చూడవచ్చు. అంత మాత్రమే కాకుండా చనిపోయినటువంటి వారు కూడా తిరిగి వారు లేచి జీవించినట్లుగా మనము చూడవచ్చు. అనగా దీనికంతటికీ ప్రభు అయిన యేసుక్రీస్తే అని మనము గమనించవచ్చు. దేవుని చిత్తమైతే దేవుడు తప్పక శరీర సంబంధమైన వ్యాధుల నుండి రక్షించి మనకు క్షేమము దయచేయగలడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.